అయితే కుమ్మరి సంఘటన ఏంటంటే చాలా దురదృష్టకరం. ఇదంటే కుల వివక్షకు ఇంకా తెలంగాణలో ఉందని చెప్పడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే నిదర్శనం. అంటే ఈ కుమ్మెర మల్లన్న జాతర అనేది బహుజన బిడ్డలు గుల్ల కుర్మలు చేసుకునే జాతర. సరే ఈ జాతరలో మీరు వచ్చిర్రు, సంతోషం వచ్చిర్రు, దండం పెట్టుకుర్రా, వెళ్ళిపోయారా అని ఉండాలి. మీరెవరివయ్యా కుల వివక్ష చూపనీకి? ఇప్పుడు రజకులు, చాకలోళ్ళు ఇప్పుడు ఏ ఊర్లో చూసుకో, నీకు బట్టలు ఉతుక్కోనీకి చాకలోళ్ళు కావాలి, నీకు సున్నమేనికి చాకలోళ్ళు కావాలి. కాకపోతే వాళ్ళు ఎస్సీ మాదిగ అని చెప్పేసి చెప్తున్నారు. లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇది వాస్తవం ఏందంటే అది అది కాదు. వాస్తవం నేను చెప్తానండి. ఈమెకి ఎవరైతే చంద్రకళ అనే ఉందో, చంద్రకళ అంటే ఆమె వాళ్ళు రజకులు. రజకులైతే చంద్రకళ వాళ్ళ కొడుకు గణేష్ అంటే ఆయన రజకనే కదా! ఈ గణేష్ అంటే ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆమె చేసుకున్నాడు. సో, ఎస్సీ అండ్ బీసీ 2 కమాండ్ ఉన్నారు. ఈ ఈ దేశంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తప్పు కాదు కదమ్మా! అంటే తప్పా అని వీళ్ళు చెప్పదలుచుకున్నారా? అంటే తప్పు కాదు. అయితే ఇక్కడ జరిగిందేంది అంటే ఈ రజక బిడ్డ. సో, ఈ రజక బిడ్డని వీళ్ళు ఏందంటే ఈ విధంగా సంభాషణ జరుగుతుంది. గుళ్ళె జాతర జరుగుతుంది. ఈ జాతర జరుగుతున్న సంఘటనలో ఆ చంద్రకళ అదేవిధంగా ఈ గణేష్ అనేటోళ్ళు ఎవరు వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య ప్లస్ వాళ్ళ చుట్టాలందరూ రజకులందరూ కూడా గుడి లోపలికి వెళ్తున్నారు. వెళ్తున్న టైంలో శ్రీనివాస్ రెడ్డి అనేటోడు కూడా అడ్డుకున్నాడంట. అడ్డుకొని నువ్వు డబ్బులు కట్టాలా అంటే, మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ గుడికి సున్నాలేస్తాము, ఊళ్ళో అన్ని పనులు చేస్తాము, మేమెందుకు డబ్బులు కట్టాలని వాళ్ళ మధ్యలో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరుగుతున్న సమయంలో నువ్వు తక్కువ కులం దానివి, చాకల దానివి, మీరు ఎస్సీలు, ఎస్టీలు అనే విధంగా ఈ విధంగా కులం పేరు పెట్టి దూషించిండట. సో, ఈ విధంగా దూషించే రైట్ శ్రీనివాస్ రెడ్డికి అక్కడ ఉన్న రెడ్లకి ఎక్కడిది? సో, వాళ్ళ జాగీరా గుడి ఏమన్నా? అసలు అననీకి మీకు హక్కు ఎక్కడిది? సరే అన్నారు. అన్న తర్వాత ఇలా మనకేందంటే ఒక మహిళలని తిట్టరాని పదాలతో మా, ఆ, లా, లీ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారట. సో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇదొక సంఘటన అనేది ఆయన కొడుకుకు తెలిసింది. ఎవరైనా కన్నతల్లినో, భార్యనో తిడితే అనుకుంటాడా? అయినా ఆయన ఏమనలే. ఏందంటే ఈ గ్రామంలో గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! ఇది ఎంతవరకు కరెక్టు? మీరెందుకు ఈ విధంగా తిట్టిర్రు నా తల్లిని, నా భార్యని, నా చుట్టాలని అని చెప్పేసి మహిళలతో మాట్లాడేదాన్ని ఇదేనా అని చెప్పేసి ఆయన గ్రూప్‌లో మెసేజ్ పెట్టిండంట. అంటే ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము కుమ్మరి సంఘంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కుటుంబానికి న్యాయం చేయండి. ఎవరైతే 8 మంది రెడ్లున్నారో, ఆ 8 మంది రెడ్లను మీరు కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగాలంటే ఉచ్చబడాలి. ఏ కులోపులన్నా గానీ. ఆధిపత్య వర్గాలలో అందరూ సమానమనే ఎక్కడుంది ఈడ? ఇప్పుడు ఈ వివక్ష ఉండొద్దనే కదా తెలంగాణలో అని భారత రాజ్యాంగం మన దేశంలో రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. ఇవాళ ఎమ్మెల్యేలు మీరే ఉంటారు, మంత్రులు మీరే ఉంటారు, ముఖ్యమంత్రులు మీరే ఉంటారు, అన్నీ మీరే ఉంటారు. మళ్ళీ వచ్చేసరికి బహుజనుల మీద, ఎస్సీల మీద దాడులు చేయబడుతుంది. ఇది ఎంత దుర్మార్గం! ఇప్పటికైనా ఈ పోలీసులు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవత్వం కలిగింది అయితే విష్ణుని రామచంద్రారెడ్డి వారసులం మేము కాదని చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళని అరెస్టు చేయాలి. వాళ్ళకి కఠినంగా శిక్ష పడేటట్టు చేసి వాళ్ళ ఇంట్లో బిడ్డను కోల్పోయారు కాబట్టి వాళ్ళకు ఇల్లు కట్టించడం కానీ, ఒక ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కానీ చేయాలని చెప్పి మేము బీసీ జేఏసీ తరఫున, యాదవ సంఘాల తరఫున, యాదవ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.